అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రయాణం 1 పేతురు 2వ అధ్యాయంలోకి. ఇది చాలా చిన్న అధ్యాయమే అయినా దీనిలో ఎన్నో లోతైన విషయాలు, శక్తివంతమైన రూపకాలు, ఇంకా మన జీవితాలకు ఉపయోగపడే సూచనలు ఉన్నాయి. వాటన్నిటినీ మనం కలిసి విశ్లేషిద్దాం. సరే, ఈ అధ్యాయంలోకి పూర్తిగా వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. ఒకవేళ మీ శారీరక వయస్సు మీ ఆధ్యాత్మిక పరిపక్వతకు సమానంగా ఉంటే మీ వయస్సు ఎంతుంటుంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రశ్న మనల్ని నేరుగా ఈ అధ్యాయం యొక్క ప్రధాన అంశమైన ఎదుగుదల దగ్గరికి తీసుకెళ్తుంది. సరే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఎదుగుదల కోసం ఆరాటం. అసలు మన ఆధ్యాత్మిక ఎదుగుదలను ఏది ముందుకు నడిపిస్తుంది? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యాయం మొదలవ్వడమే ఒక అద్భుతమైన పోలికతో మొదలవుతుంది. అప్పుడే పుట్టిన పసిపిల్లలు తల్లిపాల కోసం ఎంత తీవ్రంగా, బలంగా ఆరాటపడతారో మనం కూడా ఆధ్యాత్మిక పోషణ కోసం అలాగే ఆరాటపడాలట. ఇదేదో అప్పుడప్పుడు వచ్చే కోరిక కాదు, మన ఎదుగుదలకు, మన మనుగడకు అత్యవసరమైన ఒక బలమైన ఆరాటమన్నమాట. అయితే ఈ ఎదుగుదలకు కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. ఇక్కడ 5 ప్రతికూల వైఖరుల గురించి రాశారు. అవేంటంటే దుష్టత్వం, కపటం, వేషధారణ, అసూయ, ఇంకా దూషణలు. ఇవన్నీ మన ఆధ్యాత్మిక ఆకలిని చంపేస్తాయట. అందుకే వీటన్నిటిని పక్కన పెట్టేయమని, విడిచిపెట్టమని స్పష్టంగా చెప్పబడింది. ఇప్పుడు 2వ విభాగానికి వద్దాం. ఒక ఆధ్యాత్మిక గృహాన్ని నిర్మించడం. ఇప్పటిదాకా వ్యక్తిగత ఎదుగుదల గురించి చూశాం కదా. ఇప్పుడు ఒక సంఘంగా, ఒక కమ్యూనిటీగా మనం ఎలా కలిసి పెరుగుతామో చూద్దాం. మీకు తెలుసా, పాతకాలంలో ఇల్లు కట్టేటప్పుడు మూలరాయి అనేది ఎంత ముఖ్యమో. అది కేవలం ఒక రాయి కాదు, మొత్తం భవనానికి అదే ఆధారం, అదే బలం. ఇంకా మిగతా రాళ్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెప్పే కొలమానం కూడా అదే. క్రీస్తు మన ఆధ్యాత్మిక గృహానికి అలాంటి ఒక మూలరాయి అన్నమాట. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయముంది. ఈ మూలరాయికి 2 కోణాలు ఉన్నాయి. విశ్వసించేవాళ్లకి ఇది చాలా విలువైనది, బలాన్నిచ్చే పునాది. కాని విశ్వసించని వాళ్లకి ఇదొక అడ్డంకిలా కనిపిస్తుంది. చూసారా, ఒకే రాయి, కాని దాన్ని చూసే దృష్టిని బట్టి 2 వేర్వేరు ప్రభావాలు. ఈ చిత్రాన్ని ఒక్కసారి చూడండి. క్రీస్తు పునాదిరాయి అయితే మనం ఆ పునాది మీద కట్టబడే సజీవమైన రాళ్లవన్నమాట. అంటే మనం ఒంటరిగా లేము, ఒకరికొకరు తోడుగా ఉంటూ, ఒకరినొకరు బలపరుచుకుంటూ ఒక పెద్ద సజీవమైన ఆధ్యాత్మిక ఆలయాన్ని నిర్మిస్తున్నాం. ఓకే, ఇప్పుడు 3వ విభాగానికి వెళదాం. ఇది మన గుర్తింపు గురించి చెబుతుంది. ఈ ఆధ్యాత్మిక గృహంలో సభ్యులుగా మనకు ఎలాంటి ప్రత్యేకమైన గుర్తింపుంది? దాన్నిప్పుడు చూద్దాం. ఈ గ్రంథం మనకు 4 అద్భుతమైన గుర్తింపులిస్తోంది. ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, ఇంకా దేవుని సొత్తైన ప్రజలు. ఒకప్పుడు ఈ మాటలన్నీ పురాతన ఇజ్రాయేలు ప్రజల కోసం వాడారు. కాని ఇప్పుడు విశ్వాసులందరికీ ఇవి వర్తిస్తాయి. దేవుని సొత్తైన ప్రజలు అంటే చాలామందికి సరిగ్గా అర్థం కాకపోవచ్చు. వింతగా ఉండటమని కాదు, దాని అసలు గ్రీకు అర్థమేంటంటే దేవుని సొంతమైన విలువైన ఆస్తి అని. మనం విచిత్రంగా ఉన్నామని కాదు, మనం దేవునికి ఎంతో ప్రత్యేకమైన వాళ్లం, విలువైన వాళ్లమనర్థం. మరి ఈ గొప్ప గుర్తింపు ఎందుకు? దానికొక స్పష్టమైన ఉద్దేశముంది. అదేంటంటే మనల్ని చీకటిలో నుండి అద్భుతమైన వెలుగులోకి పిలిచిన దేవుని గొప్పతనాన్ని, ఆయన గుణగణాలను ప్రకటించటం. ఇది కేవలం ఒక బిరుదు కాదు, ఇదొక జీవితకాలపు బాధ్యత. సరే, 4వ విభాగం ఈ కొత్త గుర్తింపుతో మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలి అనేదాని గురించి మాట్లాడుతుంది. మన రోజువారీ జీవితాన్ని ఇది ఎలా ప్రభావితం చెయ్యాలో చూద్దాం. ఈ గ్రంథం మనల్ని పరదేశులు మరియు యాత్రికులు అని పిలుస్తుంది. దీని అర్థమేంటి? సింపుల్గా చెప్పాలంటే మనం ఈ ప్రపంచంలో నివసిస్తున్నా ఇది మన శాశ్వతమైన ఇల్లు కాదు. మనం కేవలం ప్రయాణికులం. మన అసలైన ఇల్లు, మన పౌరసత్వం పరలోకంలో ఉంది. ఈ ఆలోచన మన ప్రాధాన్యతలను పూర్తిగా మార్చేయాలి కదా. యాత్రికులం కదా అని చట్టాలను పట్టించుకోకూడదు, ఉండకూడదు. మనం మంచి పౌరులుగా ఉండాలి, అధికారులను గౌరవించాలి, దేశ చట్టాలకు లోబడాలి. ఇది దేవుని కోసమే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం కూడా చేయాలి. ఇక్కడ స్వేచ్ఛ గురించి ఒక చాలా ముఖ్యమైన హెచ్చరిక ఉంది. నిజమైన స్వేచ్ఛ వేరు, దాన్ని దుర్వినియోగం చేయడం వేరు.
నిజమైన స్వేచ్ఛ అంటే దేవునికి సేవ చేస్తూ మంచిగా జీవించడం. అదే స్వేచ్ఛను తప్పు చేయడానికి ఒక సాకుగా వాడితే అది స్వేచ్ఛ కాదు, అది బానిసత్వానికి దారితీస్తుంది. ఇప్పుడు చివరి విభాగానికి వచ్చాం. ఇది కొంచెం కష్టమైనది, సవాలతో కూడుకున్నది కూడా. అన్యాయాన్ని, హింసని ఎదుర్కొన్నప్పుడు మనం ఎలా స్పందించాలి? బాధలు వచ్చినప్పుడు మనకు రోల్ మోడల్ ఎవరు? ఈ అధ్యాయం క్రీస్తువైపు చూపిస్తుంది. ఆయన బాధలను ఎలా ఎదుర్కొన్నారో అదే మనకు ఒక మాదిరి. ఇది కేవలం ఒక ఆలోచన కాదు, మనం అనుసరించాల్సిన ఒక మార్గం. ఇక్కడ మాదిరి అనే పదానికి వాడిన గ్రీకు పదం చాలా బాగుంటుంది. దాని అర్థమేంటంటే, ఒక టీచర్ పిల్లలకు రాయడం నేర్పించడానికి అక్షరాలు దిద్దుతారు కదా, అలాంటి ఒక నమూనా అన్మాట. క్రీస్తు మన ముందు అలాంటి ఒక నమూనాని ఉంచారు. మనం చెయ్యాల్సిందల్లా ఆయన అడుగుజాడలలో నడవడం, ఆయన గీసిన గీతలను అనుసరించడమే. మరి క్రీస్తు మాదిరిలో మనమేమనుకరించాలి? పాపం చెయ్యకుండా బాధపడతం, బెదిరింపులు ఎదురైనా తిరిగి బెదిరించకుండా సహించడం, పగ తీర్చుకోకుండా క్షమించడం, ఇంకా న్యాయాన్ని మన చేతుల్లోకి తీసుకోకుండా దేవునికి అప్పగించడం. ఇది పూర్తిగా భిన్నమైన త్రెవులోమాత్మకమైన జీవన విధానం. ఈ వచనం ఈ మొత్తం భావనను ఒక్కచోట చేర్చినట్టు ఉంటుంది. ఆయన దూషింపబడియూ బదులు దూషింపలేదు, ఆయన శ్రమపెట్టబడియూ బెదరింపక న్యాయముగా తీర్పు తీర్చువానికి తన్ను తాను అప్పగించుకొనెను. ఇది ప్రతీకారానికి వ్యతిరేకమైన ఒక అద్భుతమైన మాదిరి. కాబట్టి బాధను ఎదుర్కోవడం అనేది మనకొక ఆప్షన్ కాదు. క్రీస్తుననుసరించేవాళ్లకు ఆయన దారే మన దారి, ఆయన అడుగుజాడలు ముళ్ల మార్గంలో ఉన్నా సరే మనం వాటిని అనుసరించడానికి పిలువబద్దాం. సరే, ఈ విశ్లేషణ చివరికి వస్తున్నప్పుడు ఈ ప్రశ్నతో ముగిద్దాం. అన్యాయం ఎదురైనప్పుడు ప్రతీకారం తీర్చుకోకుండా ఉండే మాదిరిని అనుసరించడమంటే మన నిజ జీవితంలో దాని అర్థమేమిటి? ఇది 1 పేతురు 2వ అధ్యాయం మన ముందు ఉంచే పెద్ద సవాలు. దీని గురించి ఆలోచిద్దాం. ధన్యవాదాలు.